Hello all. This is Dr. Himabindu Namala from Suvidha for Women. As this September is a PCOD awareness month, మేము PCOD series అనేది కంటిన్యూ చేస్తున్నాము with the next topic that is PCOD management. సో మేనేజ్మెంట్లో ముఖ్యంగా 60% లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఆధారపడి ఉంటాయి. మిగిలిన 40% అనేది ఆ PCOD వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి మెడికేషన్ అనేది వాడుతూ ఉంటాం. సో ఫస్ట్ మేనేజ్మెంట్లో డయాగ్నోస్టిక్ ప్రోటోకాల్స్ ఏంటి? సో మనం జనరల్గా ఫస్ట్ ఒక పేషెంట్ కనుక ఇర్రెగ్యులర్ సైకిల్స్తో కనుక వచ్చినట్టయితే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తాము. దాంట్లో 2 ఓవరీస్లో కనుక నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ మోర్ దాన్ 12 ఉన్నాయి ఈచ్ సైడ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఓవరీ బల్కీ ఉంది అనుకుంటే పీసీఓ మార్ఫాలజీ కింద కేటగరైజ్ చేస్తాం. వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎల్హెచ్ హార్మోన్, ఈస్ట్రోజన్స్, ఎఫ్ఎస్హెచ్ హార్మోను, దెన్ ఏఎంహెచ్ హార్మోన్స్ ఇవన్నీ చెక్ చేస్తాం. వీటిలో ముఖ్యంగా ఎల్హెచ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎల్హెచ్ హార్మోన్ అనేది జనరల్గా ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కంటే తక్కువగా ఉంటుంది హెల్దీగా ఉండే ఫీమేల్లో. బట్ పీసీఓడిలో ఏంటంటే 3 టైమ్స్ అది పెరిగిపోతుంది. సో ఇది ఒక మార్కర్ లాగా కన్సిడర్ చేయొచ్చు. దీంతో మనం పీసీఓడి స్టేటస్ని ఆర్ దాని స్టేజింగ్ని కేటగరైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఎంహెచ్ అనేది టోటల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ లైఫ్లో ఉండే ఎగ్స్ రిజర్వ్ గురించి చెప్తుంది. సో పీసీఓడిలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏఎంహెచ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వీటితో పాటు ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా 60% ఆఫ్ పీసీఓడి పేషెంట్స్లో పెరుగుతుంది. సో ఇది కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ముఖ్యమైన కారణం. సో ఈ బ్లడ్ టెస్ట్లతో పాటు మనం హోమా ఐఆర్ అనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేటగరైజ్ చేసే టెస్ట్ అనేది చేస్తాము. ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉన్నట్టయితే పేషెంట్ని పీసీఓడి అనము పీసీఓఎస్ కిందికి వస్తారు. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే బీపీ, షుగర్, ఒబిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి థింగ్స్ అనేవి మనం నోటీస్ చేస్తూ ఉంటాము. వీటితో పాటు కొంతమందికి ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్లడ్ టెస్ట్ల తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో మెయిన్‌గా డైట్ అండ్ వెయిట్ లాస్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పూర్ లైఫ్ స్టైల్‌కి ముఖ్యమైన కారణాలు ఈటింగ్ హ్యాబిట్స్. దాంట్లో మీరు కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కట్ డౌన్ చేసుకొని హై ప్రోటీన్ డైట్ కనుక తీసుకున్నట్టయితే మీ వెయిట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవస్తుంది. అండ్ ప్రిఫరబుల్లీ ఎర్లీ డిన్నర్స్ బిఫోర్ 6:30 విల్ హెల్ప్ యూ టు కట్ డౌన్ యువర్ వెయిట్ అండ్ డిక్రీజ్ కెఫీన్ లెవెల్స్ అండ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోండి, ఆయిల్ ఇంటేక్ తగ్గించుకోండి అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అన్నం మీద ఆధారపడకుండా జవార్ రోటీ, దలియా ఆర్ రాగి దోస ఇలా మిల్లెట్ డైట్‌కి చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ బేస్డ్ బ్రేక్‌ఫాస్ట్‌లే కాకుండా హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ కనుక ప్రిఫర్ చేసినట్టయితే మీరు తొందరగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వెయిట్ లాసే కాకుండా నెక్స్ట్ చేంజెస్ ఏంటి అంటే సో ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిద్రపోయే ముందు అట్‌లీస్ట్ 1 అవర్ బిఫోర్ మీ గ్యాడ్జెట్స్ అన్నిటికి దూరంగా పడుకోవాల్సి ఉంటుంది. అట్‌లీస్ట్ 1-1.5 మీటర్ అవే మీ మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ కానీ, లేకపోతే ఐప్యాడ్స్ కానీ దూరంగా పెట్టండి. అండ్ కంపల్సరీ డార్క్ ఏరియాలోనే పడుకోవడానికి ప్రిఫర్ చేయండి. బెడ్ లైట్స్ వేసుకొని పడుకోవడానికి ట్రై చేయకండి. నెక్స్ట్ మీరు పడుకున్నప్పుడు అట్‌లీస్ట్ మినిమమ్ నైట్ 10:00 నుంచి మార్నింగ్ 6:00 వరకు సౌండ్ స్లీప్ ఉండేలాగా ట్రై చేయండి. అండ్ ఈ సౌండ్ స్లీప్ వల్ల మీకు మెలటోనిన్ హార్మోన్ అనేది మిడ్‌నైటే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ హార్మోన్ మీ బాడీలో మాక్సిమం మార్నింగ్ జరిగిన స్ట్రెస్ అంతాని రిపేర్ చేయడానికి నైట్ టైమ్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. సో నైట్ టైమ్ అన్‌డిస్టర్బ్డ్ స్లీప్ ఈస్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్ ఫర్ రెడ్యూసింగ్ యువర్ పీసీఓడి. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకొని మీ పీసీఓడిని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ స్లీప్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు వర్కౌట్స్‌లో మీరు డైలీ అట్‌లీస్ట్ 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ వెయిట్. సో ఈ 45 మినిట్స్ వాక్ ఎలా ఉండాలి అంటే యూ మస్ట్ స్వెట్ అండ్ అట్‌లీస్ట్ 6,000 స్టెప్స్ కనుక నడిచినట్టయితే డైలీ
మీకు త్వరగా వెయిట్‌లో చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. అండ్ హార్మోన్స్ గూడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనేది స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని డెవలప్ ఎక్కువ కాకుండా చూస్తుంది. సో, వర్కౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్. సో, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు డైలీ మెడిటేషన్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయడం, అలాగే రేకీ సెషన్స్‌కి అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్. వీటన్నిటితో పాటు డాక్టర్ దగ్గర నుంచి వచ్చే సలహాలు. అవి వేటికి అంటే మీకు ఆల్రెడీ పీసీఓడీ ఉన్నప్పుడు మీ ఓవరీస్‌లో ఉన్న ఎక్సెస్ ఫాలికల్స్‌ని రెడ్యూస్ చేయడానికి కొన్ని మెడికేషన్ పెడతాం. వాటితో పాటు మీకు పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి గానీ, అండ్ మీ వెయిట్ తగ్గడానికి గానీ ఫ్యూ మెడిసిన్ అనేటివి కొంత అసెస్ చేస్తాయి. సో, ఇవన్నిటిని ప్రాపర్‌గా కరెక్ట్‌గా ఫాలో అయితూ అండ్ రెగ్యులర్‌గా గైనకాలజిస్ట్ ఫాలో అప్‌లో ఉంటూ పీరియడ్ రెగ్యులరైజ్ చేసుకున్న తర్వాత కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నిటిని తీసుకున్నట్టయితే మీరు మీ పీసీఓడీని కంట్రోల్ చేసుకోవచ్చు ఆర్ కంప్లీట్‌గా నిర్మూలించొచ్చు. సో, నేను చెప్పిన ఈ మేనేజ్‌మెంట్ గురించి ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి గనక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.